అంటే ఇట్స్ ఎ కంట్రోలింగ్ స్పిరిట్. అంటే ఎవరినైనా కంట్రోల్ చేయడానికి చూస్తుంది. హల్లెలూయా, ఆమేన్. సాతాను మన మీద అధికారం తీసుకోవడానికి చూస్తూ ఉంటుందంట. ఈ అధికారం నీ లోపల గది కూల్చునుగాక. నీ లోపల గది ప్రార్థన అనుభవం ఈ యెజబెల్ ఆత్మకున్న ఆ కంట్రోలింగ్ స్పిరిట్ అధికారాన్ని కూల్చునుగాక. ఎవరైనా సరే నాకు కంట్రోల్ అవ్వాలి, ఎవరైనా సరే నా మాట వినాలనుకునేది యెజబెల్ ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నా మాట వింటాడు. ఇట్లా చిటికి వేసి చెప్పిందంట, నేను చూసుకుంటాననిందంట. ఆమేన్, నేను చూసుకుంటాననిందంట. హల్లెలూయా. కంట్రోలింగ్ స్పిరిట్. ప్రియదేవుని సహవాసమా, ప్రియదేవుని సంగమా, జాగ్రత్తగా వినండి. ఇదిగో చాలామంది సంఘాల్లో విశ్వాసులు సేవకుని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటాడు. అదే చెప్పాడు, తొయర్తేర పట్టణంలో ఈ యెజబెల్ ఆత్మ ఉంది, సేవకుని కంట్రోల్లో పెట్టాలని చూస్తారు. అతను సేవకుడు విశ్వాసుల మాట వినాలని చూస్తారు. అట్లా చేయడం వల్ల అది యెజబెల్ ఆత్మ. కొంతమంది భార్యలు భర్తను కంట్రోల్లో పెట్టాలని చూస్తూ ఉంటారు. కొంతమంది భర్తలు భార్యను కంట్రోల్లో పెట్టాలని చూస్తారు. ప్రియదేవుని ఒకరినొకరు ప్రేమించుకోవాలి, కానీ కంట్రోల్లో పెట్టాల్సినంత అవసరం లేదు. ప్రియదేవుని సహవాసమా, జాగ్రత్తగా వినండి. ది కంట్రోలింగ్ స్పిరిట్, యెజబెల్ ఆత్మ, ఇది పోవాలంటే నీలోకి ఆ గదిలో ఉన్న అభిషేకము రావాలి. హల్లెలూయా.